ఆదిలాబాద్లో నిరుద్యోగ ర్యాలీ జరుగుతుంది. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ గడ్డ మీద బిడ్డ అయ్యోనివో అమ్మోనివో మా పాలోనివో అని పాట పాడిన గూడ అంజయ్య ఈ ఆదిలాబాదు బిడ్డ ఇవాళ కొమరం భీం స్ఫూర్తితో రామ్జీ గోండు త్యాగాల పునాదుల మీద కొండా లక్ష్మణ్ బాపూజీ గూడ అంజయ్య ఇచ్చిన విశ్వాసంతో వేలాది మంది ఇవాళ ఈ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే కొరివి దయ్యాన్ని తరమడానికి, ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న కొరివి దయ్యం కల్వకుంట్ల చంద్రశేఖరరావును తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు తరమడానికి వేలాది మందిగా ఇక్కడికి మీరు వచ్చిండ్రు మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఆనాడు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమంలో, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధుల సమస్య నియామకాల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను నమ్మించి నట్టేట ముంచింది చంద్రశేఖరరావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆనాడు చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన నెత్తి బయటలు పడేయండి, తీసవతలే చల్ కుదా, ఆయన తీసవతలేడు, మెడలెట్టుకోపోయాడు, తమా చేస్తుడా. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. చంద్రశేఖరరావు చెప్తే 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది. మరి సాధించిన తెలంగాణలో మనకు ఉద్యోగాలు వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నాడు. ఇంటికో ఉద్యోగం వచ్చిందా మిత్రులారా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ఊరికో ఉద్యోగమైన వచ్చిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు శాసనసభలో పెద్దలు చిన్నారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, మేమందరం ప్రశ్న అడిగినాం మొదటి శాసనసభ సమావేశాలలో. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయని. 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయని చంద్రశేఖరరావు చెప్పిండు. ఆ ఉద్యోగాలను సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని మాకు అసెంబ్లీలో మాట ఇచ్చిండు. మొన్న పోయిన సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి బిశ్వాల్ కమిటీని నియమిస్తే బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికలో 1,91,700 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని నివేదిక ఇచ్చాడు. నేను అడుగుతున్న మిత్రులారా, మీ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రం వచ్చినప్పుడు 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉంటే ఇవాళ 2 లక్షల ఖాళీలు ఉన్నాయంటే 9 ఏళ్ల చంద్రశేఖరరావు పాలనలో ఉద్యోగాలు నియామకాలు జరగలే, నిరుద్యోగ సమస్య పెరిగి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ప్రభుత్వంలో ఉన్నాయి. అంటే నీ కుటుంబంలో నీ కొడుకు మంత్రి, నీ అల్లుడు మంత్రి, నీ బిడ్డ ఎంపీ, నీ సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడు, నీ చుట్టం ఎర్రబల్లి దయాకర్రావు మంత్రి, జె దివాకర్ రావు ఎమ్మెల్యే, హనుమంతరావు ఎమ్మెల్యే, కుక్కడపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే, ఇట్లా చెప్పుకుంటే వినోద్రావు ఓడిపోతే మళ్ళా ఉద్యోగం ఇచ్చినావు. ఇవాళ నీ సుట్టపల్లకు, నీ కులపల్లకు కావాల్సిన ఉద్యోగాలు అందించుకున్నావు. మరి మా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ సాధించిన తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబమే బాగుపడ్డది, కానీ తెలంగాణ సమాజం బాగుపడలేదు. తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రాలేదు. అందుకే ఇవాళ మిత్రులారా ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావును 2 సార్లు ముఖ్యమంత్రిని చేసినాం, ఆయన కొడుకును మంత్రిని చేసినాం, అల్లుని మంత్రి చేసినాం, ఆయన బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఆయన సుట్టపోడు వినోద్రావు ఓడిపోతే ఎంపీకి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చాడు.
ఆయన చుట్టాలు ఓడగొడితే ప్రజలు పండకేసి కొడితే ఎవరిని ఖాళీగా పెట్టలే, అందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేస్తలేడు? పేదోళ్ళ పిల్లలకు మాత్రం ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేడని నేను మీ తరఫున అడుగుతున్నా. ఇవాళ చంద్రశేఖరరావు చెప్తున్నాడు, యాదవులకు గొర్రెలు ఇస్తాడంట, గౌళ్ళు చెట్లు తీసుకోవాలంట, ముదిరాజులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలంట, దళితులు చెప్పులు కుట్టుకోవాలంట, ఇవాళ గిరిజనులు అడవులలో వేటాడుకొని బతకాలనంట. నేను అడుగుతున్న ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది చేపలు పట్టుకోనికే, గొర్రెలు పెంచుకోనికే, చెప్పులు కుట్టుకోనికే, ఇవాళ ఈ పనుల కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఊర్లలో దళితులు గిరిజనులు బీసీల కళ్ళు తమ పిల్లలు చదువుకుంటే పీజీలు పిహెచ్డీలు చేస్తే తమ బతుకులు బాగుపడతాయని ఉపాధి హామీ కూలికి పోయి ఇళ్లలో వంట పని పాసి పని చేసి కడుపు కట్టుకొని రూపాయి కూడబెట్టి ఆ పేదోళ్ళ పిల్లల్ని ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీకి పంపించి పీజీలు పిహెచ్డీలు చదివాను. ఇవాళ తెలంగాణ వచ్చినప్పుడు 24-25 ఏళ్ళు ఉన్న యువకులు ఇవాళ 35 ఏళ్ళు వచ్చినాయి, ఉద్యోగం రాలేదు, ఆ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోలేదు. నేను అడుగుతున్న పేదోళ్ళ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు ఈ పాపం తలగదా? నువ్వెందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తలేవు? ఇవాళ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి జమేసి పిల్లల్ని హైదరాబాద్ పంపించి దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో, అశోక్ నగర్ చౌరస్తాలో, చిక్కడపల్లి చౌరస్తాలో కోచింగ్ సెంటర్లలో సంవత్సరాల కొద్ది శిక్షణ పొంది పోటీ పరీక్షలు రాద్దామంటే ఇవాళ పరీక్షా ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి. మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పాత్రికేయ మిత్రుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, 10వ తరగతి పరీక్షలు నువ్వు నిర్వహించలేవు, ప్రశ్న పత్రాలు బజార్లో దొరుకుతాయి. 12వ తరగతి పరీక్షలు పిల్లలు రాస్తే దిద్దలేక తప్పుడు తిత్తుకాలు తిత్తుతే 25 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇంజనీరింగ్ పోస్టులు కానీ, గ్రూప్ 1 పోస్టులు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు సంతలో పశువులా ఇవాళ ప్రశ్న పత్రాలు అమ్ముకుంటున్నారు. ఏ జిరాక్స్ సెంటర్లో చూసినా గ్రూప్ 1 పరీక్షలు, ఇంజనీరింగ్ పరీక్షల ప్రశ్న పత్రాలు దొరుకుతున్నాయి. దాన్ని ఎవడు నిర్వహిస్తున్నాడా? నీ కొడుకు తారక రామారావు నిర్వహిస్తలేడా? ఇవాళ ప్రశ్న పత్రాలు బజార్లో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను కోట్లాది రూపాయలకు తెగ నమ్ముకుంటుంటే